నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ నిషికాంత్ దుబే ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా మోస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది అతనికి చాలా వెన్నతో పెట్టిన విద్య. అతను ఎలాంటి డెరోగేటరీ కామెంట్స్ చేసినా, అతను ఎంత దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల మీద ఎంత జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ చేసినా అతని మీద బీజేపీ ఏ రకమైన యాక్షన్ తీసుకునేదానికి కూడా సాహసించదంటే, అసలు బీజేపీ వెనకుండి అతను అంత దుర్మార్గంగా, అంత అన్పార్లమెంటరీగా, అంత దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడించే పని చేస్తుందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. బీజేపీలో ఇలాంటి ఒక గుంపును తయారు చేసేస్తారు. అంశం ఏదైనా సరే ఎదురుదాడి చేయడం, ఇల్లాజికల్గా మాట్లాడటం అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్గా మాట్లాడటం అనేది ఈ బీజేపీలో కొద్ది మందికి ఇదే రకంగా మాట్లాడేదానికి ఒక టీంని తయారు చేసి పెట్టుకున్నారు. అందులో అగ్రగామిగా ఉండేటువంటి వ్యక్తి మన నిషికాంత్ దుబే. ఈ నిషికాంత్ దుబే అంతకుముందు సుప్రీంకోర్టు మీద చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఒక సీజీఐని పేరు తీసుకొని మాట్లాడతా, ఇండియాలో జరుగుతున్నటువంటి సివిల్ వార్ లైక్ సిచ్యువేషన్స్ అన్నిటికీ కారణం సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టు మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేశాడు. అంతకుముందు ఒక ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అడ్రస్ చేసి మాట్లాడుతున్న క్రమంలో అతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు, ముస్లిం కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే బీజేపీ వాళ్ళు నోటికి ఏదొస్తే అది అద్దు ఆపు లేకుండా మాట్లాడుతున్న వీళ్ళ పార్టీ హైకమాండ్ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకునేదానికి ముందుకు రావట్లేదంటే, అసలు బీజేపీ భారతదేశ యొక్క దాన్ని ఏమంటారు, దేశం యొక్క ఇంటిగ్రిటీని కాపాడే ప్రయత్నం చేస్తా, లేకపోతే దేశంలో ఎప్పుడూ విద్వేషాలను రెచ్చగొట్టు దేశంలో ఒక నిట్ట నిలువున సమాజంలో చీలికలతో దేశాన్ని నడిపే ప్రయత్నం చేస్తుందంటే, ఖచ్చితంగా నిషికాంత్ దుబే లాంటి వ్యక్తులు లాంటి మాటలు చూస్తే మాత్రం బీజేపీ సమాజంలో నిట్ట నిలువున ఎప్పుడూ చీలికలు తీసుకుంటూ తెచ్చుకుంటూ బతికే ప్రయత్నం చేస్తుందని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అయితే నిన్న ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే మహారాష్ట్రలో హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్, మరీ ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్, మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ఏదైతే మరాఠీ మీడియం యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో హిందీ లాంగ్వేజ్ ఇంపోజ్ చేసేదానికి అపోజ్ చేస్తా ఠాక్రే బ్రదర్స్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న క్రమంలో గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని వెనక్కి తీసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఈ నిషికాంత్ దుబే వచ్చి మాట్లాడుతూ ఒక మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఎంపీగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. సో నాకు మరాఠీ మీద గౌరవం ఉంది, కానీ మహారాష్ట్ర మీద గౌరవం ఉంది, కానీ ఇక్కడ ఠాక్రే బ్రదర్స్ పర్టికులర్లీ ఈ హిందీ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో ఉన్నటువంటి హిందీ అనే అంశాన్ని రాజకీయ స్వార్థం కోసం, ఓట్ బ్యాంక్ స్వార్థం కోసం వాడుకుంటున్నారని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరి బీజేపీ సాంస్క్రిట్ని, హిందీని ప్రమోట్ చేసుకుంటా ఇండియాలో మెజారిటీ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఓట్లు దండుకునేదానికి హిందీ అనే ఒక లాంగ్వేజ్ని బీజేపీ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలకే వాడుకుంటుంది కదా. హిందీ సాంస్క్రిట్ని పెద్ద మొత్తంలో ప్రమోట్ చేసి భారతదేశంలో లాంగ్వేజ్ ద్వారా కూడా ఒక బలమైన ఓట్ బ్యాంక్ని తయారు చేసుకుంటుంది బీజేపీనే కదా. అంటే వేరే రీజనల్ లాంగ్వేజెస్ గురించి ఎవరైనా మాట్లాడితే, హిందీ ఇంపోజిషన్కి అగెనిస్ట్గా ఎవరైనా మాట్లాడితే మాత్రం అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మరి బీజేపీ చేసేటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కదా. బీజేపీ సాంస్క్రిట్కి, హిందీకి ఇస్తున్నటువంటి వాళ్ళ స్థాయిని మించినటువంటి ప్రయారిటీ అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కదా. అంటే బీజేపీ చేస్తే కరెక్ట్, మిగిలిన ఏ పార్టీలు కానీ వాళ్ళ పర్టికులర్ మదర్ టంగ్ని, వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రొటెస్టులు చేస్తే దాన్ని మీరు ఇంత దుర్మార్గంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అసలు? అండ్ నిషికాంత్ దుబే మాట్లాడితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, చాలా డెరోగేటరీగా మహారాష్ట్ర యొక్క ప్రజల్ని చాలా అవమానపరిచేలా మాట్లాడారు. అండ్ మహారాష్ట్రలో ఉండే వాళ్ళందరూ మరాఠీనే మాట్లాడాలనే వింత వాదన అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఉండే వాళ్ళందరూ హిందీ మాట్లాడక వేరే భాషలో ఏమైనా మాట్లాడుతున్నారా? అక్కడ హిందీ అనే లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ని ఏమైనా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ఉత్తర భారతదేశంలో? లేదు కదా. అలానే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో, లేకపోతే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్లో ఆ రెస్పెక్టివ్ స్టేట్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసుకుంటే తప్పేముంది అని తర్వాత ఈయన మాట్లాడతా, మీరు తింటున్నటువంటి రోటీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మీరు ఆలోచించాలని మహారాష్ట్ర ప్రజల్ని క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ టాటా, రిలయన్స్, బిర్లాస్ వీళ్ళకి సంబంధించిన ఒక్క కంపెనీ కూడా మహారాష్ట్రలో లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ టాటాకి సంబంధించినటువంటి మొట్టమొదటి కంపెనీ బీహార్లో పెట్టే ప్రయత్నం చేశారు, కానీ మహారాష్ట్రలో పెట్టలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ మహారాష్ట్ర అనే ఒక రాష్ట్రం మరి ముఖ్యంగా ముంబై సిటీ మహారాష్ట్రలో ఉండటం వల్ల, అది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండటం వల్ల
ఇండియాకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఫండ్ మొత్తం రిసోర్సెస్ మొత్తం ముంబైకి వెళ్ళి సో మీరు మా మనీ వల్ల మీరు బతుకుతున్నారనేసి మహారాష్ట్ర ప్రజల్ని చాలా చులకన చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఇది. అండ్ తర్వాత నేను చెప్పినటువంటి ఇంకో మాట, మీరు ట్యాక్స్ పేయింగ్లో మీ షేర్ ఎంత, తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏంటి, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఏమో గుజరాత్కి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇండియాలో ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ మొత్తం ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు. అసలు మహారాష్ట్రలో ఏముందనేసి మీరు ఇంతలా విర్రవీగుతున్నారని మాట్లాడే ప్రయత్నం చేశారంటే, ఒక రాష్ట్రం మీద ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక రాష్ట్రం మీద ఇంత చులకనగా ఇంత విషం కక్కేలా మాట్లాడుతున్నారంటే అసలు బీజేపీ భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటుంది? మహారాష్ట్ర ప్రజలు మరాఠీని అపహేళ చేయకూడదా? మహారాష్ట్ర ప్రజలు మరాఠీని ప్రేమించకూడదా? మహారాష్ట్ర ప్రజలు మాకు మరాఠీ చాలు, హిందీ వద్దని చెప్పే స్వేచ్ఛ ప్రకటన కూడా లేదా? అందరూ బీజేపీ ఆర్ఎస్ఎస్లు హిందీ అంటే జీ హుజూర్ అని హిందీ అనాలా, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు సాంస్క్రిట్ అంటే సాంస్క్రిట్ అనాలా, రేపు బీజేపీ వాళ్ళకు బుద్ధి మారిపోయి వాళ్ళు ఫ్రెంచో లేకపోతే ఇటాలియన్ నేర్చుకుంటే ఇటాలియన్ నేర్చుకునే దానికి సమాజం సిద్ధపడి ఉండాలనుకుంటున్నారా మీరు? అంటే బీజేపీకి తోచిన ఏ పాలసీ తీసుకొచ్చినా ఆ పాలసీ దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. ఇందులో దేశ ప్రజలు గొర్రెల్లో బీజేపీ చెప్పిందన్న వినాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉంది కదా బీజేపీ ఇక్కడ. లేకపోతే ఒక ఎంపీ పొజిషన్లో ఉండి ఇంత జుగుప్సాకరంగా ఒక రాష్ట్రంలో రిసోర్సెస్ లేవంటాడు, వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి రిసోర్సెస్తో బతుకుతున్న రాష్ట్రం అంటాడు, ట్యాక్స్ పేయింగ్లో మీ షేర్ ఎంత అంటాడు, మీ దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏంటంటాడు, మీ దగ్గర ఏ పెద్ద కంపెనీలు ఉన్నాయని ఇంత చులకనగా మాట్లాడుతున్నారంటే ఇలాంటి వ్యక్తి మీద బీజేపీ నుంచి ఒక చిన్నపాటి యాక్షన్ కూడా లేదంటే బీజేపీ భారతదేశంలో ఇలాంటి అనునిత్యం సమాజంలో ఒక హేట్రేట్ని ప్రమోట్ చేసేటువంటి ఒక గుంపుని మాత్రం చాలా బలంగా, అది కూడా లెజిస్లేటర్స్ రూపంలో ప్రమోట్ చేస్తుంది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఇక్కడ. అండ్ బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో వాళ్ళ ఎజెండా 3 లాంగ్వేజ్ ఫార్ములాలో హిందీని ప్రమోట్ చేసి లాంగ్ రన్లో హిందీని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలనేటువంటి దుర్మార్గమైన బుద్ధి ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటున్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని వీళ్ళు ఇలానే తూలనాడే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు తమిళనాడు మీద పడ్డారు, స్టాలిన్ ప్రభుత్వాన్ని అనరాని మాటలు అన్నారు బీజేపీ లీడర్షిప్. ఇప్పుడు మహారాష్ట్రలో ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే యాజ్ వెల్ యాజ్ రాజ్ ఠాక్రేలు ఇద్దరు కలిసి ప్రొటెస్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, ఇప్పుడు వాళ్ళ మీద ఈ రకమైన దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారంటే హిందీ అనే ఒక లాంగ్వేజ్కి అగనెస్ట్గా ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద బీజేపీ ఇలాంటి రియాక్షన్స్తోనే ముందుకెళ్తుంది. అండ్ ఈ నిషికాంత్ దుబే అనేటువంటి వ్యక్తికి ఇలాంటివి కొత్తే కాదు. సుప్రీంకోర్టుని వదలనటువంటి వ్యక్తి, ఫార్మర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వదలనటువంటి వ్యక్తి. సో ఈ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాన్ని లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ని వదిలేసి చూసి చూడనట్టు వెళ్ళిపోతారని అనుకోవడం చాలా అమాయకత్వంగా ఉంటుంది. అంటే ఇలాంటి ఈ నిషికాంత్ దుబే మాట్లాడే ప్రతి మాటని బీజేపీ ఎండార్స్ చేస్తుందంటే బీజేపీకి నేషనల్ ఇంటిగ్రిటీ పట్ల లేకపోతే బీజేపీకి భారత సమాజం పట్ల ఏ పార్టీ అంకిత భావం ఉందో అర్థమవుతోంది. ఒక రాష్ట్రాన్ని ఇంతలా తూలనటువంటి వ్యక్తిని స్టిల్ ఎంపీగా కొనసాగించే ప్రయత్నాలే వీళ్ళు చేస్తున్నారంటే అతని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదంటే వీళ్ళు ఎంత యాంటీ డెమోక్రాట్స్ చూడండి, వీళ్ళు ఎంత యాంటీ కాన్స్టిట్యూషనల్ వ్యక్తులు చూడండి. సుప్రీంకోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఒక రాష్ట్రం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అసలు ఏ యాక్షన్స్ తీసుకోవట్లేదంటే బీజేపీ ఇతనితో కావాలని ఇలా మాట్లాడిస్తుందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. థ్యాంక్ యూ.